టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మన్నెం శ్రీనివాసరెడ్డి గారు మీకు పోటీ అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డి గారికి మరియు ఈ మొత్తం నియోజకవర్గ ప్రజలకు ఉన్న అనుబంధము, డికే అరుణ గారేమో నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో మరి మీ యొక్క అధిష్టానం కానీ మీ యొక్క పోకడలు కానీ ఈ మిగతా పార్టీలను తట్టుకునే విధంగా మీరు ఏ విధంగా ప్రణాళికను రచిస్తున్నారు? ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో డికే అరుణ గారు లోపల అండర్ గ్రౌండ్ వర్క్ చేసి చాలా ముఖ్యమైనటువంటి కీలక నేతలను కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానిపై మీ సమాధానం ఏంటి? నమస్తే. మనం ఇప్పుడు టీపీసీసీ అధికార ప్రతినిధి మరియు తెలంగాణ రాష్ట్ర కల్లుగీత డిపార్ట్మెంట్ చైర్మన్ కేశవ్ నాగరాజ్ గౌడ్ గారితో ఇంటర్వ్యూలో ఉన్నాము. సార్, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మరి మీ యొక్క అధిష్టానం కానీ మీ యొక్క పోకడలు కానీ ఈ మిగతా పార్టీలను తట్టుకునే విధంగా మీరు ఏ విధంగా ప్రణాళికను రచిస్తున్నారు? అదేవిధంగా గత జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో మక్తల్ నియోజకవర్గంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించి భారీ మెజార్టీని తీసుకురావడానికి కారణమయ్యారు. దానికి ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ సూచనలు ఏంటి? ముఖ్యంగా ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గారు ఎప్పుడైతే వారిది అనౌన్స్ కాకముందు నుండే మేము మక్తల్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదట మక్తల్ నియోజకవర్గంలో ఏదైతే న్యాయ యాత్ర అనేటువంటి జోడయాత్రకు సమాంతరంగా మొట్టమొదట ప్రారంభించింది మక్తల్ నియోజకవర్గాల్లో. గత ఎలక్షన్లో కూడా మన గౌరవనీయులైనటువంటి బీద బలహీన వర్గాల ఆశజ్యోతి వాకిడి శ్రీహరన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఆ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా పనిచేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున 18,000 మెజార్టీతో వారికి గెలిపించడం జరిగింది. దానికి భిన్నంగా ఇప్పుడు కూడా దానికన్నా ఎక్కువగా కూడా మేము వంశీచందర్ రెడ్డి అన్న గారిని గెలిపిద్దామనే ఒక ఏకైక లక్ష్యంతో బీఆర్ఎస్ బీజేపీ యొక్క ఎత్తుగడలను ముందే ఊహించి ఈ పార్లమెంట్లోనే అతి ముందు నుండి కూడా మేము ప్రచారంలో పాల్గొంటున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే వస్తున్నాయి. ఇది వాస్తవంగా రేవంత్ రెడ్డి గారి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ అనే యొక్క సొంత జిల్లా కావడం, దీనిపైన బీజేపీ బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఎట్టి పరిస్థితుల ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలను మేము ఇక్కడ ఓడగొట్టినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ పాసికమైన ఆనందం పొందాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కనుక ఖచ్చితంగా మేము మక్తాల్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా వర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ భారీ మెజార్టీ 50,000 మెజార్టీ తీసుకొస్తామని చెప్పి ఆశాభావం ఉంది. ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో డికే అరుణ గారు లోపల అండర్ గ్రౌండ్ వర్క్ చేసి చాలా ముఖ్యమైనటువంటి కీలక నేతలను కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానిపై మీ సమాధానం ఏంటి? ముఖ్యంగా వాళ్ళు ప్రజల్లోకి రాకుండా ఈరోజు ఆమె డికే అరుణమ్మ గారు ఇంతకుముందు కూడా మంత్రిగా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఆమెకు తెలుసు. దాని మూలంగా వాళ్ళు గ్రామాల్లో తిరిగి అక్కడక్కడ నాయకుల దగ్గర కలవడం జరుగుతుంది, వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ఉందో ఫస్ట్ నుండి కూడా ఆమెకు ఉన్నటువంటి ఆలోచన సొంత పార్టీని కూడా ద్రోహం చేయడం. గతంలో భారతీయ జనతా పార్టీగా ఆమెకు ఈరోజు నేషనల్ ఉపాధ్యక్షురాలు ఉన్నటువంటి ఆమె కూడా అనేక గద్వాల్లో కానీ మరియు మక్తాల్లో కానీ నారాయణపేటలో కానీ మహబూబ్నగర్లో కానీ వీళ్ళందరినీ కూడా బీజేపీ అభ్యర్థులను కూడా ఓడగొట్టినటువంటి చరిత్ర ఆమెకు ఉంది. కనుక ఆ సొంత పార్టీలో ఉండి కూడా ఆ విధంగా ఇబ్బంది చేసింది. ఈరోజు వాళ్ళు డబ్బుతోన భయంతోన భయపెట్టించో రాజకీయం చేద్దామనే ఆలోచన ఉంది. అది కుదరదు. ప్రజలకు తెలుసు, వారి యొక్క కుటుంబం గురించి తెలుసు, వాళ్ళ దౌర్జన్యం గురించి తెలుసు, వాళ్ళ సారా కాంట్రాక్టు తెలుసు. వాళ్ళు దౌర్జన్యంగా కాంట్రాక్టులు చేసి ఎవరిని కూడా మెదలకుండా సామాన్య ప్రజల్ని ఎదగకుండా చేసిన చరిత్ర వాళ్ళకు ఉంది. ఖచ్చితంగా ప్రజలకు కూడా తెలుసు కనుక దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. వాళ్ళ డబ్బు అనేటువంటి తర్వాత అహంకారం అనేటువంటి దాంతో వచ్చిండు. ఖచ్చితంగా ఈ మక్తాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని శూన్యం చేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళందరినీ కూడా బీజేపీ ఓటేయమని చెప్తున్నారు. కనుక మా కాంగ్రెస్ కార్యకర్తలు నికార్సైనటువంటి నాయకులు
ఎవరు కూడా ఎక్కడికి వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఎదుర్కొంటారు. ఖచ్చితంగా కార్యకర్తల బలమే కాంగ్రెస్ పార్టీకి వెన్నంటుగా ఉంటుందని చెప్పి మా భావన. మీతో ఉన్న సొంత క్యాడరు, మీ బలమైన క్యాడర్ను డబ్బులకు ఆశించి కానీ వేరే ప్రలోభాలకు కానీ గురి చేస్తే దానిపైన మీ రియాక్షన్ ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మా నాయకులు ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఖచ్చితంగా ఆమె ఎన్ని రకాలుగా ప్రలోభాలు చేసినా కూడా ఈ మా యొక్క నికార్సిన కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడేది ఉండదు. ఇది వాళ్ళ ఒక ఊహాజనికంగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా మేము చెప్తే వింటారు, కాంగ్రెస్ కార్యకర్తలు నాకు పాత పరిచయంతో వింటారు అనేటువంటి ఆలోచన అది దుర్మార్గమైన ఆలోచన. అలాంటి ఆమెకంతా మంచి పేరు ఉన్నప్పుడు డైరెక్ట్ వచ్చి ఫైట్ చేయాలి, పార్లమెంట్లో తిరగాలి, నాకు ఓట్లు వేయమని చెప్పాలి. ఆమె ఏ విధంగా పాలమూరు ఇక్కడ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేసిందో చెప్పాలి. చెప్పిన తర్వాత ఓట్లు అడగాలి. కానీ రాజకీయంగా డబ్బులతో కొనుగోనేది జరగదు. ఈ మక్తాల్ నియోజకవర్గం కాదు, పార్లమెంట్లో ఎంటర్లీ పార్లమెంట్లో కూడా జరగదు. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మన్యం శ్రీనివాసరెడ్డి గారు మీకు పోటీ అనుకుంటున్నారా? ఇప్పుడు యాక్చువల్లీ కేసీఆర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది మన్యం శ్రీనివాసరెడ్డి గారికి, మీరు ఖాళీ ఎక్కడ ఒక డమ్మీ అభ్యర్థిగా ఉండాలి, ఖచ్చితంగా డీకే అరుణమ్మ గెలవాలి. వాళ్ళు ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండి నల్ల చట్టాలు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెచ్చినప్పటి నుండి కూడా వారికి మద్దతు తెలుపుతుండు కేసీఆర్. మేము అనేక సంవత్సరాల నుండి కూడా మనం గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు చెప్తూనే ఉన్నారు, వాళ్ళందరూ కూడా లోపాయికారి ఒప్పందంతో జరుగుతుంది రాష్ట్రంలో. ఆ రెండు పార్టీలు ఒకటి, ఇది గమనించండి అని ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలు గమనించి మొన్న పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 64 మంది ఎమ్మెల్యేలను కూడా రేవంత్ అన్న యొక్క నాయకత్వం రావడం జరిగింది. ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా రేవంత్ అన్న కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ ప్లస్ బీఆర్ఎస్ కానీ రెండు ఒకటే పార్టీ అని చెప్పేసి బలంగా ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వీళ్ళు చేస్తున్నటువంటి కుయక్తులకు ఎత్తులకు ఈరోజు దేశంలో ప్రధానమంత్రి ఒక్కడే భక్తుడు అన్నట్టు, రాముడు భక్తుడు అన్నట్టు, ఈరోజు ఎవరు కూడా మొక్కరు అన్నట్టు, ఈ విధంగా రాముని పేరు చెప్పుకొని బార్డర్లో జరుగుతున్నటువంటి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ తీసుకుని ఎలక్షన్ ముందు దాన్ని ఒక హైలైట్ చేయడం, మరియు దేశంలో ఏదైతే సెక్యులరిజం ఉన్నటువంటి దేశంలోని మత విధ్వంసాలు సృష్టించడం, ఈరోజు మైనార్టీలను ఇబ్బంది పెట్టడం, క్రిస్టియన్ మైనార్టీలను ఇబ్బంది పెట్టడం, బీద బలహీన వర్గాలకు సంబంధించిన అనేక కులాలను కూడా వీళ్ళు విభజించి ఇబ్బందులు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. బహిర్గతంగా కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది, ముస్లింస్కి రిజర్వేషన్ రద్దు చేస్తాం, క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మిషనరీస్ ఉన్నావో వాళ్లకు విదేశాల నుండి వాళ్ళు చర్చి డెవలప్మెంట్కో లేకపోతే వాళ్ళ కార్యక్రమాలకు ఇస్తున్నటువంటి డబ్బును కూడా ఆపేస్తామని భయపెట్టించిన సందర్భాలు ఉన్నాయి. భారతదేశంలో జరగదు అలాంటిది. ఖచ్చితంగా యాక్చువల్లీ కేసీఆర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది మన్యం శ్రీనివాసరెడ్డి గారికి, మీరు ఖాళీ ఎక్కడ ఒక డమ్మీ అభ్యర్థిగా ఉండాలి, ఖచ్చితంగా డీకే అరుణమ్మ గెలవాలి. వాళ్ళు ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండి నల్ల చట్టాలు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెచ్చినప్పటి నుండి కూడా వారికి మద్దతు తెలుపుతుండు కేసీఆర్. మేము అనేక సంవత్సరాల నుండి కూడా మనం గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు చెప్తూనే ఉన్నారు, వాళ్ళందరూ కూడా లోపాయికారి ఒప్పందంతో జరుగుతుంది రాష్ట్రంలో. ఆ రెండు పార్టీలు ఒకటి, ఇది గమనించండి అని ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలు గమనించి మొన్న పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 64 మంది ఎమ్మెల్యేలను కూడా రేవంత్ అన్న యొక్క నాయకత్వం రావడం జరిగింది. ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా రేవంత్ అన్న కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ ప్లస్ బీఆర్ఎస్ కానీ రెండు ఒకటే పార్టీ అని చెప్పేసి బలంగా ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వీళ్ళు చేస్తున్నటువంటి కుయక్తులకు ఎత్తులకు, ఈరోజు దేశంలో ప్రధానమంత్రి ఒక్కడే భక్తుడు అన్నట్టు, రాముడు భక్తుడు అన్నట్టు, ఈరోజు ఎవరు కూడా మొక్కరు అన్నట్టు, ఈ విధంగా రాముని పేరు చెప్పుకొని బార్డర్లో జరుగుతున్నటువంటి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ తీసుకుని ఎలక్షన్ ముందు దాన్ని ఒక హైలైట్ చేయడం, మరియు దేశంలో ఏదైతే సెక్యులరిజం ఉన్నటువంటి దేశంలోని మత విధ్వంసాలు సృష్టించడం, ఈరోజు మైనార్టీలను ఇబ్బంది పెట్టడం, క్రిస్టియన్ మైనార్టీలను ఇబ్బంది పెట్టడం, బీద బలహీన వర్గాలకు సంబంధించిన అనేక కులాలను కూడా వీళ్ళు విభజించి ఇబ్బందులు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. బహిర్గతంగా కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది, ముస్లింస్కి రిజర్వేషన్ రద్దు చేస్తాం, క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మిషనరీస్ ఉన్నావో వాళ్లకు విదేశాల నుండి వాళ్ళు చర్చి డెవలప్మెంట్కో లేకపోతే వాళ్ళ కార్యక్రమాలకు ఇస్తున్నటువంటి డబ్బును కూడా ఆపేస్తామని భయపెట్టించిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఈ భారతదేశంలో జరగదు అలాంటిది. ఖచ్చితంగా డీకే అరుణమ్మ ఏదైతే బాలమూరుకు చేసిందో అది ఒక మెమరాండం ఇచ్చి వారి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు చిత్తశుద్ధితోన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ అన్న ఖచ్చితంగా ఏదైతే మక్తాల్, నారంపేట, తర్వాత దేవరకద్ర సంబంధించిన ఎత్తిపోతల పథకం కూడా ఇవ్వడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ జిల్లాకు 60 సంవత్సరాల తర్వాత వచ్చింది అవకాశాన్ని ఆయన ఒక
గౌరవాన్ని నిలబెట్టేటటువంటి ప్రజలు మహబూబ్నగర్లో ఉన్నది మా యొక్క కోరిక. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డి గారికి మరియు ఈ మక్తల్ నియోజకవర్గ ప్రజలకు ఉన్న అనుబంధము, డికే అరుణ గారేమో నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆమె కూడా గద్వాల్ అనేది ఈ పార్లమెంట్కి సంబంధించింది కాదు. మొట్టమొదట ఈరోజు ఆమె ఈ పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తి వచ్చి ఈడొచ్చి పార్లమెంట్లో మహబూబ్నగర్కి వచ్చి నిలబడ్డది. ఆమెకు సొంత జిల్లా వస్తే నాగర్ కర్నూలు వస్తుంది. ఆమె నాన్ లోకల్ అయింది. మొట్టమొదటి ఆమె నాన్ లోకల్ అయి వంశీచంద్ర రెడ్డి అనేది నాన్ లోకల్ అనడం అనేది సిగ్గుచేటు. ఆమె ఒక మేధావిగా, నేను ఒక జాతీయ రాజకీయ పార్టీలోని ముఖ్యమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడము చాలా తప్పు. ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఎక్కడైనా, దేశంలో ఎక్కడైనా ఒక పౌరుడు కానీ, ఒక వ్యక్తి కానీ, రాజకీయ నాయకుడు ఎక్కడన్నా పోటీ చేయొచ్చు. ఇది ప్రజాస్వామ్యము, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యవస్థ. అది ఖచ్చితంగా ఆమె ఓటు కూడా గద్వాలనే ఉంటుంది. కానీ వంశీచంద్ర రెడ్డి అనేది చూసుకోండి మీరు, అదే మహబూబ్నగర్లోనే ఓటు ఉంటుంది. కనుక అలాంటి వాళ్ళు కుయక్తులు, వాళ్ళు కుతంత్రాలు చేసి మా మక్తాల్ నియోజకవర్గంలో, నారాయణపేటలో మా కూడా మా బంధువర్గం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ ఓటు తీసుకుంటామని ఏదైతే ఆమెకు ఆశాభావం ఉందో అదంతా కూడా శూన్యమైపోతుంది. త్వరలోనే ఆమె ఘోరంగా ఓటమి చెంది ఇక్కడ నుండి మళ్ళీ గద్వాలకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెగ్మెంట్ కాబట్టి చివరగా మొత్తానికి మీ కాంగ్రెస్ క్యాడర్కు కానీ, కార్యకర్తలకు కానీ, మిగతా పార్టీలో ఉండే ప్రజలకు కానీ మీరు చెప్పదలుచుకున్న సందేశం ఏంటి? ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది. వంశీచంద్ర రెడ్డి అన్నకు లేకపోతే డికే అన్నకు కాదు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైతే మనకు అవకాశం దొరికిందో, ఎన్నో సంవత్సరాల కిందట మహబూబ్నగర్కు జరిగింది. ఈరోజు మనకు అవకాశం జరిగింది కనుక ఖచ్చితంగా ఈరోజు డికే అన్నని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మహబూబ్నగర్ ఉమ్మడి నాగర్ కర్నూలు కానీ, మహబూబ్నగర్ పార్లమెంట్ రెండు కూడా ఖచ్చితంగా రేవంత్ అన్నకు రేపు ఆత్మగౌరవం. ఈరోజు ఢిల్లీలో సోనియా గాంధీ గారు కానీ వారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, ప్రియాంక గాంధీ గారి నాయకత్వాన వారి ముఖ్యమంత్రిని చేశారు. ఖచ్చితంగా ఈ రెండు పార్లమెంట్లో ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. మీరు కూడా దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ నిలబడుతున్నటువంటి వ్యక్తి ఒక గుండాయిజం, రౌడీయిజం, సారా కాంట్రాక్టులు, ఎక్కడ కూడా కళ్ళు దుకాణాలు కూడా నడిపించేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళే సొసైటీ చేయడం, ఈ విధంగా ఎక్కడ కాంట్రాక్టులు వేయడానికి చిన్న చిన్న కాంట్రాక్టులు వచ్చినా కూడా అక్కడ కూడా వాళ్ళే భయపెట్టించి పంపించడం, రైల్వే లైన్లు వస్తే కూడా భయపెట్టించి పంపించడం, ఈ దౌర్జన్యము, ఈ కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి కుటుంబం. కనుక వారిని ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మకండి. ఎందుకంటే డబ్బుతో వాళ్ళు వస్తున్నారు. డబ్బుని 1000 కోట్లు పంచి ఈరోజు దేశాన్ని నాశనం చేసిన నరేంద్ర మోడీ డబ్బులు పంపించింది కనుక వాళ్ళు అతిగా చేస్తున్నారు. కనుక ఆ గూండాయిజాన్ని, ఆ దౌర్జన్యాన్ని, ఎప్పుడో ఫ్యాక్షనిజాన్ని మర్చిపోయిన ఈ జిల్లాలోని ఖచ్చితంగా వాళ్ళ ఆనవాళ్ళు ఒక్కసారి గెలిచినట్టయితే మళ్ళీ పాతుకపోతే గ్రామాల్లో సామాన్య ప్రజలు, సామాన్య నాయకులు కూడా అనేక పార్టీలు, మిగతా పార్టీలు ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా వాళ్ళ దౌర్జన్యాన్ని తట్టుకోలేరు. మీరు రాజకీయంగా ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ ఏ విధంగా ఎదగాలన్నా కూడా వాళ్ళు ఎదగనియరు. వాళ్ళకు సంబంధించినటువంటి ఇంట్లో పనిచేస్తులను పెట్టించి వాళ్ళని ఒక డమ్మిగా పెట్టి రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తారు. కనుక దయచేసి మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా మా యొక్క రిక్వెస్ట్, ఖచ్చితంగా వంశీచంద్ర రెడ్డి గారు యువ నాయకుడు. వంశీచంద్ర రెడ్డి గారు ఒక జాతీయంలో ఏఐసిసిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నాడు. సిడబ్ల్యూసిలో చిన్న వయసు నుండి కూడా అనేక కార్యక్రమాలు చేసి ఒక డాక్టర్గా ఉండి, ఒక యువకుడుగా ఉండి, మేధా సంపదలో ఉండి దేశంలో అనేక రాజకీయ నాయకులతోనూ కూడా సత్సంబంధం ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డిని గెలిపించండి. ఎందుకంటే వారు ఇంకా 20 సంవత్సరాలు ఈ పార్లమెంట్ లో ఉండేటటువంటి శక్తి, యుక్తి ఉంది. కనుక తప్పకుండా రేవంత్ అన్న గారి దగ్గర ఎంతో సాన్నిహిత్యం ఉంది, రాహుల్ గాంధీ గారితో సాన్నిహిత్యం ఉంది. కనుక ఖచ్చితంగా ఈ ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో వచ్చిన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 64 మంది ఎమ్మెల్యేలను కూడా రేవంత్ అన్న యొక్క నాయకత్వం రావడం జరిగింది. ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా రేవంత్ అన్న కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ ప్లస్ బీఆర్ఎస్ కానీ రెండు ఒకటే పార్టీ అని చెప్పేసి బలంగా ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వీళ్ళు చేస్తున్నటువంటి కుయక్తులకు, ఎత్తులకు ఈరోజు దేశంలో ప్రధానమంత్రి ఒక్కడే భక్తుడు అన్నట్టు, రాముడు భక్తుడు అన్నట్టు, ఈరోజు ఎవరు కూడా మొక్కరు అన్నట్టు, ఈ విధంగా రాముని పేరు చెప్పుకొని బార్డర్లో జరుగుతున్నటువంటి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ తీసుకొని ఎలక్షన్ ముందు దాన్ని ఒక హైలైట్ చేయడం, మరియు దేశంలో ఏదైతే సెక్యులరిజం ఉన్నటువంటి దేశంలోని మత విధ్వంసాలు సృష్టించడం, ఈరోజు మైనార్టీలను ఇబ్బంది పెట్టడం, క్రిస్టియన్ మైనార్టీలను ఇబ్బంది పెట్టడం, బీద బలహీన వర్గాలకు సంబంధించిన అనేక కులాలను కూడా వీళ్ళు విభజించి ఇబ్బందులు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. బహిర్గతంగా కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది, ముస్లింస్కి రిజర్వేషన్ రద్దు చేస్తాం, క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మిషనరీస్ ఉన్నావో
వాళ్ళకు విదేశాల నుండి వాళ్ళు చర్చి డెవలప్మెంట్కో లేకపోతే వాళ్ళ కార్యక్రమాలకు ఇస్తున్నటువంటి డబ్బును కూడా ఆపేస్తామని భయపెట్టించిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఈ భారతదేశంలో జరగదు అలాంటిది. ఖచ్చితంగా డీకే అరుణమ్మ ఏదైతే బాలమూర్కు చేసిందో అది ఒక మెమరాండం ఇచ్చి వారి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు చిత్తశుద్ధితోన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ అన్న ఖచ్చితంగా ఏదైతే మక్తాల్, నారంపేట, తర్వాత దేవరకద్ర సంబంధించిన ఎత్తిపోతల పథకం కూడా ఇవ్వడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ జిల్లాకు 60 సంవత్సరాల తర్వాత వచ్చింది. అవకాశాన్ని ఆయన యొక్క గౌరవాన్ని నిలబెట్టేటటువంటి ప్రజలు మహబూబ్నగర్లో ఉన్నది మా యొక్క కోరిక. మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డి గారికి మరియు ఈ మక్తల్ నియోజకవర్గ ప్రజలకు ఉన్న అనుబంధము, డీకే అరుణ గారేమో నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆమె కూడా గద్వాల్ అనేది ఈ పార్లమెంట్కి సంబంధించింది కాదు. మొట్టమొదట ఈరోజు ఆమె ఈ పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తి వచ్చి ఈడొచ్చి పార్లమెంట్లో మహబూబ్నగర్కి వచ్చి నిలబడ్డది. ఆమెకు సొంత జిల్లా వస్తే నాగర్ కర్నూలు వస్తుంది. ఆమె నాన్ లోకల్ అయింది. మొట్టమొదటి ఆమె నాన్ లోకల్ అయి వంశీచంద్ర రెడ్డి అనేది నాన్ లోకల్ అనడం అనేది సిగ్గుచేటు. ఆమె ఒక మేధావిగా నేను ఒక జాతీయ రాజకీయ పార్టీలోని ముఖ్యమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడము చాలా తప్పు. ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఎక్కడైనా, దేశంలో ఎక్కడైనా ఒక పౌరుడు కానీ, ఒక వ్యక్తి కానీ, రాజకీయ నాయకుడు ఎక్కడన్నా పోటీ చేయొచ్చు. ఇది ప్రజాస్వామ్యము, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యవస్థ. అది ఖచ్చితంగా ఆమె ఓటు కూడా గద్వాలనే ఉంటుంది. కానీ వంశీచంద్ర రెడ్డి అనేది చూసుకోండి మీరు, అదే మహబూబ్నగర్లోనే ఓటు ఉంటుంది. కనుక అలాంటి వాళ్ళు కుయక్తులు, వాళ్ళు కుతంత్రాలు చేసి మా మక్తాల్ నియోజకవర్గంలో, నారాయణపేటలో మా రెండు కూడా మా బంధువర్గం ఉంది. ఖచ్చితంగా మేము ఇక్కడ ఎక్కువ ఓటు తీసుకుంటామని ఏదైతే ఆమెకు ఆశాభావం ఉందో అదంతా కూడా శూన్యమైపోతుంది. త్వరలోనే ఆమె ఘోరంగా ఓటమి చెంది ఇక్కడ నుండి మళ్ళీ గద్వాలకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెగ్మెంట్ కాబట్టి చివరగా మొత్తానికి మీ కాంగ్రెస్ క్యాడర్కు కానీ, కార్యకర్తలకు కానీ, మిగతా పార్టీలో ఉండే ప్రజలకు కానీ మీరు చెప్పదలుచుకున్న సందేశం ఏంటి? ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది. వంశీచంద్ర రెడ్డి అన్నకు లేకపోతే డీకే అరుణమ్మ కాదు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైతే మనకు అవకాశం దొరికిందో, ఎన్నో సంవత్సరాల కిందట మహబూబ్నగర్కు జరిగింది. ఈరోజు మనకు అవకాశం జరిగింది కనుక ఖచ్చితంగా ఈరోజు డీకే అరుణమ్మని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మహబూబ్నగర్ ఉమ్మడి నాగర్ కర్నూలు కానీ, మహబూబ్నగర్ పార్లమెంట్ రెండు కూడా ఖచ్చితంగా రేవంత్ అన్నకు రేపు ఆత్మగౌరవం. ఈరోజు ఢిల్లీలో సోనియా గాంధీ గారు కానీ వారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, ప్రియాంక గాంధీ గారి నాయకత్వాన వారి ముఖ్యమంత్రిని చేశారు. ఖచ్చితంగా ఈ రెండు పార్లమెంట్లో ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. మీరు కూడా దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ నిలబడుతున్నటువంటి వ్యక్తి ఒక గుండాయిజం, రౌడీయిజం, సారా కాంట్రాక్టులు, ఎక్కడ కూడా కళ్ళు దుకాణాలు కూడా నడిపించేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళే సొసైటీ చేయడం, ఈ విధంగా ఎక్కడ కాంట్రాక్టులు వేయడానికి చిన్న చిన్న కాంట్రాక్టులు వచ్చినా కూడా అక్కడ కూడా వాళ్ళే భయపెట్టించి పంపించడం, రైల్వే లైన్లు వస్తే కూడా భయపెట్టించి పంపించడం, ఈ దౌర్జన్యము, ఈ కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి కుటుంబం. కనుక వారిని ఎట్టి పరిస్థితిలో మీరు నమ్మకండి. ఎందుకంటే డబ్బుతో వాళ్ళు వస్తున్నారు. డబ్బుని 1000 కోట్లు పంచి ఈరోజు దేశాన్ని నాశనం చేసిన నరేంద్ర మోడీ డబ్బులు పంపించింది కనుక వాళ్ళు అతిగా చేస్తున్నారు. కనుక ఆ గూండాయిజాన్ని, ఆ దౌర్జన్యాన్ని, ఎప్పుడో ఫ్యాక్షనిజాన్ని మర్చిపోయిన ఈ జిల్లాలోని ఖచ్చితంగా వాళ్ళ ఆనవాళ్ళు ఒక్కసారి గెలిచినట్టయితే మళ్ళీ పాతుకపోతే గ్రామాల్లో సామాన్య ప్రజలు, సామాన్య నాయకులు కూడా అనేక పార్టీలు, మిగతా పార్టీలు ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నా, ఖచ్చితంగా వాళ్ళ దౌర్జన్యాన్ని తట్టుకోలేరు. మీరు రాజకీయంగా ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ ఏ విధంగా ఎదగాలన్నా కూడా వాళ్ళు ఎదగనియరు. వాళ్ళకు సంబంధించినటువంటి ఇంట్లో పనిచేస్తులను పెట్టించి వాళ్ళని ఒక డమ్మిగా పెట్టి రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తారు. కనుక దయచేసి మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా మా యొక్క రిక్వెస్ట్, ఖచ్చితంగా వంశీచంద్ర రెడ్డి గారు యువ నాయకుడు. వంశీచంద్ర రెడ్డి గారు ఒక జాతీయంలో ఏఐసిసిలో ప్రత్యేక హావనిధిగా ఉన్నాడు. సిడబ్ల్యూసిలో చిన్న వయసు నుండి కూడా అనేక కార్యక్రమాలు చేసి ఒక డాక్టర్గా ఉండి, ఒక యువకుడుగా ఉండి, మేధా సంపదలో ఉండి దేశంలో అనేక రాజకీయ నాయకులతో కూడా సత్సంబంధం ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డిని గెలిపించండి. ఎందుకంటే వారు ఇంకా 20 సంవత్సరాలు ఈ పార్లమెంట్లో ఉండేటటువంటి శక్తి, యుక్తి ఉంది. కనుక తప్పకుండా రేవంత్ అన్న గారి దగ్గర ఎంతో సహనీయతం ఉంది, రాహుల్ గాంధీ గారితో సహనీయతం ఉంది. కనుక ఖచ్చితంగా ఈ ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో వచ్చినటువంటి 7 నియోజకవర్గాల్లో అభివృద్ధికి వెళ్తాం. ఆయన ఎప్పుడైతే అభ్యర్థి ప్రకటించారో దానికి ముందే, ఆయన ఎలక్షన్ రాకముందే కనీసం ఒక 25-30 కోట్ల రూపాయలు సీఎం గారి దగ్గర ఒప్పించి తీసుకొచ్చినటువంటి సంగమండ ప్రాజెక్టులో అక్కడ నివాసితులకు రావాల్సిన డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది. కనుక 100% వారిని మీరు గెలిపించండి.
ఈ ఫ్యాక్షనిజాన్ని దూరం చేసుకుందాం, రౌడీజాన్ని దూరం చేసుకొని ఒక డాక్టర్ అయిన యువ నాయకుడిని ఎంచుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తితో కోరుకుంటున్నాను.